గోవింద 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 గోవింద.
श्रियः कान्ताय कल्याण निधये निधयेर्दिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विकनसे नमः। श्रुति स्मृति नदीपूर्णं शास्त्रकल्लोल शंकुलं विष्णुभक्ति युदकं शुद्धं वंदे श्री विकनोर्नवं श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्य सन्निधौ कल्याण मंडपे अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं मम ఇప్పుడు మీ యొక్క గోత్రము మీ యొక్క పేరు మీ భార్య పేరు మీ పిల్లల పేరుని మీ కుటుంబ సభ్యుల పేరుని సహకుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం सत्संतान सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे राजमुखे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः करुणा कटाक्ष वीक्षण परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री भूमिनीला समेतस्य श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याणोत्सवं श्री वैखानस दिव्य आगमोक्त प्रकारेण अहम आचार्यमुखेन कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पितमस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం వీక్షిస్తూ ఉన్నాం సభక్తిపూర్వకంగా. దేవదేవోత్తముడైనటువంటి పురుషోత్తముడు పావన చరితుడైనటువంటి పరమాత్మ శ్రీ వెంకటేశ్వర ప్రభువు. అలాంటి మూర్తి
శ్రీవేంకటాచలం నందు దేదీప్యమానంగా వెలుగొందుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో జగత్ ప్రసిద్ధి చెందినటువంటి కైంకర్యాలలో తారాస్థాయిలో వెలుగొందుతూ ఉన్నటువంటి కైంకర్యం శ్రీవారి కళ్యాణోత్సవం. కాబట్టి నిత్య నూతనోత్సాహాన్ని కలిగించేటటువంటి కళ్యాణాన్ని తిలకించడానికి విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా ఏకాభినయంతో అత్యద్భుతమైనటువంటి సుమనోహరమైనటువంటి స్వామివారి దర్శనానికి, అదేవిధంగా కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి వచ్చేసి ఉన్నారు. ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నటువంటి వీళ్ళందరూ కూడా ఎంతో ధన్యులు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భక్త సంకల్పాన్ని, స్వామివారి యొక్క సంకల్పాన్ని, ఇరు దేవేరుల యొక్క సంకల్పాన్ని చెప్పడం ఆనవాయితీగా ఈ యొక్క మొదటి ప్రారంభ దశగా ఉన్నటువంటి ఆచారం. ఆ తదుపరి విశ్వక్షేణుల వారి ఆవాహనతో, ఆరాధనతో ఈ యొక్క వివాహ మహోత్సవం జరుగుతుందన్నమాట. కనుక రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను ధరించినటువంటి పరమాత్మ శ్రీవారు, ఇరు దేవేరులు ఎంతో చక్కనైనటువంటి ఆత్మ సౌందర్యాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు ఈ ముగ్గురు కూడా. కనుక అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్లుగా ప్రతి ఒక్కరి వ్యవహారిక విషయాలలో కూడా, ప్రతి ఒక్కరి దైనందిన కార్యక్రమాలలో కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉండాల్సిందే. ఎందుకు అంటే అయ్యవారి మాట వినాలి అంటే నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని రామదాసుల వారు ఏ విధంగా అయితే ఆత్మ స్పర్శను ఆ విధంగా శబ్దీకరణం చేసి అమ్మవారికి సమర్పించారో, ఆ విధంగా మనందరం కూడా సభక్తిపూర్వకంగా వేడుకుంటే అమ్మ అనుగ్రహం అందరికీ కూడా నిండుగా మెండుగా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమః. నిరుపముకున సింధురు నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్థ్యాసక్త భక్తో గరక్షి నివసతు హృదయే మే స్వాగ్రభక్తిన్ వితన్నే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుధనందదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే గృగం స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర భారతో ధనుర్ధరః తత్ర శ్రీ విదజోర్బోధే త్రిపాణీ త్రిమతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజాం శరణం హరి లాభస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం ప్రాభవః ఏషాం ఇంద్రియ హృదస్యామూర్తగస్తో జనార్దనః ఆపదామవర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయం యా. पूर्वोक्तेवंगविजयष्टायामस्यां सुपतितो अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमतिकलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं शुद्धिपुण्याः वादनं करिष्ये. आदौ निर्विघ्नेन प्रथमावाप्त्यर्थं विश्वक्षेणाराधनं करिष्ये, तथा कलशाराधनं करिष्ये. दारादतप्तसुधमानदेषु सरत्सरित्सु परिपूरितेषु अभोमिगण्डं प्रतिमादिकृष्ये गुणोमि दत्ताकुं सुचरकुं सुधर्म इदमापच्यमाचपदमाचान्ता शान्ततमाशुभा शुभतमाः पूताः पूततमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमामृतामृतरसाः पूता ब्रह्म पवित्रेण पूताः सूर्यस्य रश्मिभिः एतेषु तं वर्णये सहस्रं जज्ञजाः पाशा विदताः पुत्राः तेभ्यो न इन्द्रस्य विदोद विष्णुर्विश्वे देवा मुञ्जन्तु मरुतस्वस्या वोम्बूवृणमावाहजामि प्रजेतसमावाहजामि रक्तामृतमावाहजामि जातस्पतिमावाहजामि वरुणाय नमः इदमासनं वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पेण पूजयामि वरुणाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रेतः सुप्रसन्नो वरदो भवतु वोमाग्नेजोजस्माद्वजामहे त्वा विश्वे ददात्मन्मयितो नशम्भो वैराजन्ते सुकृतनिदत्तां प्रैषामधीशो विबुधानामनादिः यामे सुस्तान्दनिदान् ददातु वोम्बो स्वक्षरमावाहजामि शान्तमावाहजामि परमावाहजामि अमितमावाहजामि विज्ञानपायनमावाहजामि तद्दक्षिणे सूत्रवतेमावाहजामि वामे दिगामावाहजामि स्वक्षेनाय नमः इदमासन स्वक्षेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि स्वक्षेनाय नमः पुण्यपुष्पैः पूजयामि स्वक्षेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानपायिने नमः सूत्रवत्न्ये नमः स्वक्षेनाय नमः पुण्यपुष्पैः पूजयामि कुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि स्वक्षेनाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो
వరదో భవతు. భవద్వ్రణజ్ఞः సుపుణ్యాహం కరోమి కురుష్వ. స్వస్తి ప్రోక్షితమస్తు. అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః. శ్యాం యంతగో రాణజాం యంతపాపానజాం యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శ్యాం యంతగో రాణజాం యంతపాపానజాం యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శ్యాం యంతగో రాణజాం యంతపాపానజాం యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవా వందనో యదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన తదేపదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యదేదో వృతాని పస్పదే ఇంద్రస్య యజ్ఞస్సగా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి శౌరయః దివి విచక్షురాదతం తద్విప్రాసో పంచమోజాగృమాగం సస్యమిందదే విష్ణోర్యత్పరమం పదం భద్రం కరణే విష్ణుయామ దేవా భద్రం పశ్యే మాక్షభిర్జదిత్రాః స్తనేరంగీ శిష్టుభాగం సత్తనోభిర్ విషయమదైదం యదాయుః శతమిన్నశురదోऽन्तదేవ యత్రానశ్చక్రాజరసन्तనూనాం పుత్రాసోగత్ర పితరో భవంతి భానో మధ్యాహ్ని నిషితా యద్గन्तోః అదితిర్జోరతిరन्तరిక్షం అదితిర్మాతా సవితా పుత్రः విశ్వే దేవాదితిః పంచజన అదితిర్జాతపతిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తద్వత్కుర్వేదోపభ్యుషం యదా వై సూర్య ఉదేతి అత నక్షత్రణ్యేతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావత్ కుర్వేత్ కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ప్రాణానాయం స్యాం స్మృతితో శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మా పుణ్యాం స్వస్తిం భవంతో ప్రవంతో క్రమణే స్వస్తి వృద్ధిం భవంతో ప్రవంతో క్రమరుజ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః యా భోజిష్ఠామజోపస్థానవోర్జే దదాతన మహేరణాజతిక్షే జోవత్సవతమోరధస్తస్య పాదిగజానః ఉషదేరవ మాతరః తస్మా అరంగమామ భోజశక్తనాగిజన్ముద ఆపో జనగదాజనః. दिविश्रे स्वान्तरिक्षे दस्मा पृथिव्या सम्भव ब्रह्मवच्च समच ब्रह्मवच्च सायत्वा पवमानस्सु वर्जनः पवित्रेण विचर्षणिः यः पोदासु पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तमनवोदिया पुनन्त विश्व आयुवः जातवेद पवित्रवदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतोकं ऋण यत्ते पवित्रमक्षसि अग्ने विततमन्तराः ब्रह्मतेन पुनीमहे उपाभ्यान्ते वसुविदः पवित्रेण धवेन च इदं ब्रह्म पुनीमहे यः पावमानी नद्येति ऋषभिः समृतं रसो तस्मै सरस्वते गृहे क्षेरकं सर्पिर्मदोदकं पावमानी स्वस्तजनीः सुदगाय कृतश्च्युतः ऋषभिः समृतो रसः ब्राह्मणेष्वृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन दहत्रधारेण पावमान्यः पुनन्तुम प्राजापत्यं पवित्र सदोऽध्यामकं हिरण्मय तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नेते सहमा पुनातो सोमस्वस्यावरणस्समेत्य यमो राजा प्रभृणामि पुनातुमा जातवेजा मूर्जयन्त्या पुनातु तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिरमानुषेभ्यः ऊर्ध्वन्ति गातुभेषजं सन्नोऽस्तु द्विपदे षञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः. राज्यान्ति देवार्पिजो मार्जयन्तां दक्षिणायान्ति समाजाः पितरो मार्जयन्तां प्रतीच्यान्ति सिंहाः पशवो मार्जयन्तां उदयेत्यान्ति श्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान्ति यज्ञसंवत्सरो यज्ञपतरमार्जयन्ताम् अधोदरादरैर्नागेभ्यो मार्जयन्तां वास्तोष्पदे प्रजदानि हस्मान् स्वावेशो हणमेवो भवानः इत्ते न्यूनं प्रजदन्नो चतुष्मात् सन्नये त्वपदे चतुष्पदे अमीवः वास्तोष्पदे विश्वरूपाण्यावशन् सकासुसे वज्ञेदिनः वरुणाय नमः स्वक्षेनाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः स्वक्षेनाय नमः यदा सुखमदास्थानप्रवेशामि क्षमार्थं क्षेमाय पुनरागमनाय च. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో విశ్వక్షేణుల వారి ఆవాహన చూశాము. విశ్వక్షేణుల వారు అంటే శైవ సంప్రదాయంలో గణపతిని తలుచుకున్నట్లుగానే వైష్ణవులు తొలిగా విశ్వక్షేణుని స్మరిస్తారు, పూజిస్తారు. ఈయన విష్ణుగణాలకు అధిపతి, వైకుంఠ సేనాని. సాక్షాత్తు విష్ణువులాగే చతుర్భుజాలతో ఉంటాడు.
విశ్వక్షేణుల వారు భాద్రపద మాసంలో పూర్వాషాఢ నక్షత్రంలో ఆవిర్భవించారు. బంగారు వర్ణంతో విశాలమైన కనులతో పుట్టుకతోనే దేహంపై శంఖం, ఖడ్గం, ధనుస్సు చిహ్నాలతో సేనాపతి అవుతాడనే సంకేతంగా పుడతాడు. ఈయనను కశ్యప మహర్షి పెంచి వేదాన్ని, మంత్రశాస్త్రాలను నేర్పిస్తాడు. తరువాత వృషభాద్రిపై 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి శ్రీనివాసుని అనుగ్రహంతో సేనాపతిగా అవతరిస్తాడు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఈశాన్య భాగంలో ఈశాన్య భాగంలో ఉండేటటువంటి విశ్వక్షేణుల వారి సన్నిధి ఉందనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈసారి ఎవరైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విశ్వక్షేణుల వారిని దర్శించుకోవలసిందిగా ఒక చిన్న సంకేతపూర్వకమైనటువంటి విన్నపం. కాబట్టి నిత్య సూర్యగణాలలో ముఖ్యుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేస్తే మిగిలిన వారందరూ కూడా ఇంద్రదేవుడు, వరుణదేవుడు, అగ్నిదేవుడు అందరూ కూడా ఒకరికొకరు ఎప్పుడూ కూడా సన్నిహితంగా ఉండేటటువంటి దేవతలందరూ కూడా వెంట పెట్టుకొని వస్తారనమాట. అంటే అగ్నిని వెలిగిస్తే వెంటనే వరుణదేవుడు, మిత్ర, ఇంద్రుడు, విశ్వేదేవతలు వీళ్ళందరూ కూడా ఎట్లా వెంట పెట్టుకొని ఆ అగ్నిదేవుడు తీసుకువస్తాడో ఆ విధంగానే ఇక్కడ దేవతలందరూ కూడా ఒక శృతిలోనే ఉండడం అనేది, మానసికమైనటువంటి శృతిలోనే నడవడం అనేది ఒక గమనార్హమైనటువంటి అంశం. ఇప్పుడు పంచమృత్తిక పాలికలలోకి నవధాన్యాలను, అక్షతలను, పువ్వులను, తులసి దళాలను సమర్పించి సంప్రోక్షణ పద్ధతి ద్వారా సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. లోకంలో ఉన్నటువంటి జీవజాతులన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని, సంక్షేమంగా ఉండాలని, అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం, ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనందరం కూడా ఈ సంప్రోక్షణ పద్ధతి అంటే శుచీకరణ పద్ధతి, ప్రతి వస్తువును కూడా శుచీకరణ చేసి నా మనసు ఇంత స్వచ్ఛంగా పవిత్రంగా ఉన్నది అనేటటువంటి చెప్పే సంకేతపూర్వకంగా ఉండేటటువంటిది ఏదైనా ఉంది అంటే అది ఈ యొక్క శుచీకరణ పద్ధతి, సంప్రోక్షణ పద్ధతి. కావున పంచమృత్తిక పాలికలలోకి సమర్పించేటటువంటి సద్విషయాల వ్యవహారం అంతా కూడా భౌతికంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది అంతర్ముఖంగా మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ప్రతిదీ కూడా, ప్రతి వస్తువును కూడా ఇక్కడ కళ్యాణ మహోత్సవంలో మనం సమర్పించేటటువంటి ప్రతి వస్తువును కూడా దైవీకమైనటువంటి ఏదో ఒక దేవత ఆ రూపంలో ఉంది అనేటటువంటి భావనతో మనం చూసినప్పుడు మాత్రమే ఆ యొక్క దివ్యమైనటువంటి తత్వం మనకు వంటపడదు. అందుకనే స్వామివారు రకరకాల రూపాలలో ఉంటారు అని చెప్పడానికి కూడా ఇదొక గొప్ప తార్కాణమైనటువంటి అంశం. కాబట్టి మన యొక్క హృదయాలన్నీ కూడా ఆ విధంగా పరమ పావనమైనటువంటి పవిత్రతతో కూడి ఉంటే సాక్షాత్తు పరమాత్మ మన కోసం దిగి వచ్చి మరీ మనల్ని అనుగ్రహిస్తాడు. అందులో ఏమాత్రము సందేహం లేదు. ఎంతోమంది భాగవతోత్తములందరినీ ఆయన ఆదరించినటువంటి పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః. పుణ్యపుష్పై పూజయామి. శేషాయ నమః. గులోపహార నివేదయామి. తాంబూలం సమర్పయామి. శేషాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామశ్వినాపక స్వస్తి దేవ్యతీత నర్వణః స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునా స్వస్తజే వాజృపప్రభావహై సోమం స్వస్తి పుమానస్య జస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తజే స్వస్తయాదిత్యాసోపమంత్రః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వసోరగ్ని స్వస్తజే దేవావద్భ్రో స్వస్తజే స్వస్తి నో రుద్రపార్త్వం మతః స్వస్తి మిత్రామృణా స్వస్తి భద్రే రేవతి స్వస్తి నైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదుతే కృతి స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహే స్వస్తైనేంద్రాక్షమరట్టనేమిర్మాద్భోదం వాయుసం దేవతానాం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శుభం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు ప్రతిసర బంధం అనేటటువంటి వేద సంప్రదాయాలలో ముఖ్యంగా వివాహాల పవిత్ర కార్యక్రమాలలో ఉపయోగించేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి దారం కట్టడం. ఈ బంధం రక్షణ మరియు శుభకార్యాల కోసం కట్టుకుంటూ ఉంటారు. అధర్వణ వేదంలో దీని ప్రస్తావన ఉంది. మరియు ఇది తరచుగా పవిత్రమైనటువంటి బంధం అని పిలువబడుతూ ఉన్నది. ప్రతిసర బంధం ముఖ్య ఉద్దేశాలు రక్షణ. ఇది ధరించినటువంటి వ్యక్తిని చెడు శక్తుల నుండి రక్షిస్తూ ఉందన్నమాట.
అంతేగాక శక్తి బదిలీ అంటూ ఉంటారు కదా, విగ్రహాలు లేదా భక్తుల ద్వారా పవిత్ర జలాల శక్తిని బదిలీ చేయడానికి ఉపయోగించబడుతూ ఉంటుంది. అంతేగాక శుభ సంకేతం అంటే వివాహాల్లో వధువు వరుడు మణికట్టుకు కట్టి శుభాన్ని పవిత్రతను సూచిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆశీర్వాదం కూడా అంటే ఆశీర్వాదాలు మరియు పవిత్రతను సూచిస్తూ ఉంది. వివాహాలలో ముఖ్యంగా వధూవరులకు మణికట్టుకు కడతారు. ఇక్కడ స్వామివారికి దక్షిణ హస్తానికి ఇరుదేవేరులకు అంటే స్వామివారి యొక్క ఇరు ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి అమ్మవార్లిరువురికి కూడా ఈ యొక్క ప్రతిసర బంధనం వామహస్తాలకు ధరింపజేస్తారన్నమాట. యాగాల సమయంలో కూడా ఈ శక్తి బదిలీ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. అంతేగాక లక్ష్మీ పూజ వంటి పవిత్ర కార్యక్రమాల్లో కూడా, ఈ పుణ్య కార్యక్రమాల్లో కూడా, వ్రతాలలో కూడా ఈ యొక్క ప్రతిసర బంధనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు స్వామివారికి ఈ విధానాలలో భాగంగా మనం ఇప్పుడు స్వామివారికి దక్షిణ హస్తానికి అనగా కుడి చేతికి సమర్పించేటటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అత్యద్భుతమైనటువంటి స్వామివారు ఎంత లీలా విలాసపూరితమైనటువంటి ఎంతో అత్యద్భుతమైనటువంటి లాలిత్యభరితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై భక్తులందరినీ కూడా ఆ విధంగా అనుగ్రహాన్ని కుమ్మరిస్తాడు పరమాత్మ. కావున నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో స్వామివారు ఎంతో శక్తివంతుడైనటువంటి పరమాత్మగా ఎంతో లాలిత్యభరితమైనటువంటి వాడిగా దర్శనమిస్తూ ఉంటాడు. కనుక అలాంటి విధానాలలో భాగంగా స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ ఎంత రాజసోపేతమైనటువంటి వారిగా కనిపిస్తున్నారో చూస్తున్నాం కదా. అదేవిధంగా వైఖానస ఆగమోక్తంగా అన్నమాచార్యుల వారు అలనాడు ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలతో ఎంతో చక్కనైనటువంటి ఈ యొక్క సంస్కారాలతో ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం నిర్వహించబడడం చాలా విశేషవంతమైనటువంటి ప్రజ్ఞాపాఠవం. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే ఒక మూలం నుంచి మనం తీసుకున్నాము అంటే అది వేదం సమర్థిస్తున్నదా లేదా అని చూడాలి. ఒక వ్యక్తి నుంచి వచ్చి ఉన్నదా, లేదా ఒక గురువు నుంచి వచ్చి ఉన్నదా, లేదా ఒక ఆచారం నుంచి ఇది వచ్చి ఉన్నదా ఈ కార్యక్రమం అని మనం ఆలోచించినట్లయితే, ఏ ఆచారం నుంచి వచ్చి ఉన్నప్పటికీ, ఏ సంప్రదాయం నుంచి వచ్చి ఉన్నప్పటికీ, ఏ ప్రాంతం నుంచి వచ్చి ఉన్నప్పటికీ ఆ ఆచారం ఆ యజ్ఞ కార్యక్రమం వేదం సమర్థిస్తూ ఉన్నదా లేదా అనేటటువంటి వ్యవహారం మీదనే ఆధారపడి ఉంటాయి వేదకర్మలన్నీ కూడా. అలాంటి వాటిల్లో ఈ వైఖానస ఆగమోక్తం కూడా వేద మంత్రాలతో అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అదిగో కుడి చేతికి స్వామివారికి ఈ యొక్క ప్రతిసర బంధం చేస్తూ ఉన్నారు. స్వామివారికి అంటే సులక్షణ సారమైనటువంటి ఆ బంధం ఎలా ఉంటుంది అంటే కొన్ని సంకల్పాలకు ప్రతీకగా, రక్షణ కవచంగా. మరి స్వామివారే రక్షకుడు కదా, ఆ అభయహస్తమే అన్నిటినీ రక్షించేది కదా, మరి స్వామివారికి కూడా ఇది అవసరమా అని అనుకోవచ్చు మనం. కానీ అది మన భక్తి విశేషం. స్వామి ఇదిగో నీకు నేను అలంకరింపజేస్తూ ఉన్నాను. స్వామికి మనం అలంకరింపజేసేది ఏముంటుంది అండి? విభూతులనే అలంకరణగా ఉపయోగించుకునేటటువంటి వాడు పరమాత్మ. పంచభూతాలనే అలంకారాలుగా ఉపయోగించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడికి మనం చిన్న చిన్న వాటితో అలంకరణ చేయగలమా అని ఆలోచించినట్లయితే మన స్థాయి కొలది మనం ఆలోచించడం, మన స్థాయి కొలది మన భావన. అంటే మన స్థాయిలో మనం భగవంతుని ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో, శ్రద్ధతో అనుగ్రహం కోసం మనం చేస్తున్నటువంటి కైంకర్యం. కానీ స్వామికి ఈ విధంగా మనం సమర్పిస్తేనే తీసుకుంటారు, స్వామికి ఏదో లోటు అని కదా ఇక్కడ అర్థం. అది కాదు ఇక్కడ. కానీ ఇక్కడ మనం ఏంటంటే మన కోసం, స్వామి ఇదిగో నా కోసం ఈ పుష్పాన్ని, ఈ పత్రాన్ని ఆ రకంగా సమర్పింపజేసేటటువంటి విధానం అన్నమాట. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తుః అశ్నామి ప్రియతాత్మనః. ఆ విధంగా పత్రమైన, పుష్పమైన, ఫలమైన, తోయమైన ఆ విధంగా భగవంతుడికి సమర్పించేటటువంటి మనసును బట్టి స్వామివారు అనుగ్రహించడం విశేషం. ఎక్కడో మనసుంచి స్వామివారి పట్ల ఈ విధమైనటువంటి ఉపచారాలు చేస్తే అది చెల్లదు కదా. పూర్తిగా మానసికంగా చేసేదే నాయన రామ మనస్సుతో చేయునదే కర్మ అనగా అని వశిష్ఠుల వారు రామచంద్రుల వారికి చెబుతాడు కదా యోగ వాసిష్టంలో. ఆ విధంగా మనసుతో చేయునదే కైంకర్యమైన, పని అయినా, యజ్ఞమైన, ప్రేమైన, శ్రద్ధ అయినా, భక్తి అయినా ఏదైనా కానీ మనస్సుతో చేయునదే
అది కర్మ అంటారు. కాబట్టి స్వామివారికి మనం నిత్యకర్మలన్నీ కూడా ఎలా చేయాలంటే శ్రద్ధాభక్తులతో కూడినటువంటి పవిత్రమైనటువంటి మనస్సుతో చేస్తేనే 100% స్వామివారికి చెల్లుతుంది. ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య విధులలో స్వామివారికి దక్షిణ హస్తానికి సమర్పించినట్లే అమ్మవార్లకు ఇరువురికి కూడా వామహస్తాలకు ధరింపజేస్తూ ఉన్నారు. శ్రీదేవి అమ్మవారికి అలాగే భూదేవి అమ్మవారికి వామహస్తాలకు ఈ యొక్క ప్రతిసర బంధనాన్ని విధిస్తూ ఉన్నారు. అంటే కంకణము అనగానే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్పర్శ, అంటే మంత్రోచ్చారణతో, వేద మంత్రోచ్చారణతో, దైవీకమైనటువంటి ప్రజ్ఞతో, శక్తి సామర్థ్యాలతో ఈ బంధాన్ని సమర్పించడం, అంటే సభక్తిపూర్వకంగా సమర్పించే విధానం ఏదైతే ఉందో దాన్ని మనం చూడాలన్నమాట. కాబట్టి ప్రత్యేకమైనటువంటి నిష్ఠాగరిష్టమైనటువంటి స్థాయిని మనం పోల్చుకుంటే ఆ పోలిక ఎంతలా ఉంది అంటే స్వామివారికి దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి హృదయ మండలంలో హృదయాంతరాలమైనటువంటి ఆ పరమాత్మ ఎంత స్థాయిలో ఉంటాడు అంటే మన యొక్క భక్తి విశేషం చేత పులకరించిపోతూ ఉంటాడు. మనం భక్తి విశేషాన్ని భగవంతునికి సమర్పిస్తే భగవంతుడు అనుగ్రహ విశేషాన్ని మనకు అంతే స్థాయిలో కుమ్మరిస్తూ ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఈ విషయాన్ని ఎంతోమంది భాగవతోత్తములైనటువంటి వారందరూ నిరూపణ చేశారు. ఆ ఆదర్శమే మనకు ఆదర్శము. కాబట్టి శ్రీహరిని కీర్తించేటటువంటి నాలుకే నాలుక, చూసేటటువంటి కళ్ళే కళ్ళు అన్నట్టుగా స్వామివారిని మనం దర్శిస్తూ ఉండాలి. అత్యద్భుతమైనటువంటి స్వామివారికి సేవ చేసేటటువంటి చేతులే చేతులు. కాబట్టి అలాంటి విధానాలతో మనం సమర్థపూర్వకంగా ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. ఇంద్రశుద్ధో నాగ శుద్ధ శుద్ధాభిరోధి మయి దేవాంద్రమణమాయ జంతాం మయ్యాసేరస్తు మయి దేవహూతి దైవ్యోదానందపూర్వేరిట్టాస్యామ తనువా సుమేరా ఉద్ధన్యమానమస్యామేత్యమాత్మానం యజమానస్య హంతు శివానశ్యంతు పృథివీ తన్నో శాతా పృథివీ తోకశాతా పోదశ్చతనేన సౌమ్యా కృణద్వగుమ్రసరాహోత విగుంసతే తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యాః ప్రోక్ష జాతవేదో అగ్నిం గృహీత్వా జాతవేదో భువనస్య రేదో హజంతమగ్నినిశ్వదే అగ్నిమస్వస్తాదతి హవ్యగుం సమీకృపాజృతప్రదేగో ఘృతజోనిరగ్నే ఘృతస్మజ్ఞో ఘృతమస్యాన్నం ఘృతభృజస్వాన్ సరితో బ్రువన్ ఘృతం బ్రువన్ సరిజాక్షదేవాన్ అజుర్దాగ్నే అవిజోజుషానో ఘృతప్రదేగో ఘృతజోనిరేదే తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభ ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్మదేవతస్సురుజో వేన ఆవహ స బుద్ధిజాపమాస్యవిష్టాస్తస్తజో నిపతదస్వః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో దేనగం సోమోర్బంతమాశకం సోమో వీరంగరమణ్యం దదాతు సాధన్యం విదత్తకం సపేయం పితుశ్రోణం యో దదాత తస్మై ఓం భూ సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మసోమాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః పుణ్యపుష్పైః పూజయామి బ్రహ్మసోమాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావృత గిత్వన్నాగస్య పృష్ఠే యజమానోస్తు సప్తఋషీణాకం సుకృతాం యత్రలోక తత్రేమగ్నం యజమానం చ దేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావృత గిత్వం నాగస్య పృష్ఠే వార్చింతే ఓం ప్రోక్ష పాత్రామాదావమాదాయ పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो జగ్నిజే स्तो వాజభూతే स्तो విష్ణో మనసా బోధే स्तो జగ్నస్య పావనే స్తః దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యేత్వా పోషాయత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసి పశ్చిమతో విష్ణోస్తూపోసి దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతో విష్ణోస్తూపోసి ప్రాచ్యాం విష్ణోస్తూపోసి श्रुतासे कृतासे ध्रुवासे दारुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि यजमानवाचं यच्च सोम प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणयज्ञं देवताव्रतगित्वन्नागस्य पृष्ठे यजमानवस्तु सप्तऋषीणागं सुकृतान्यत्रलोक तत्रयमग्नं यजमानं च देहे ओं प्रणय
ఓం ప్రణయ కోభోజనత్కుశభోజనత్కో సవ్యసంతాన్విషః పాత్రాణి దేవ యజ్ఞాయి సవ్యసంతాన్విషః పాత్రాణి దేవ యజ్ఞాయి దక్షిణపరదో బ్రాహ్మణేన తీర్థేన ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి యజ్ఞమావాహయామి సోమమావాహయామి యజ్ఞమావాహయామి సోమమావాహయామి అగ్ని సోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి వసూనావాహయామి మృదానావాహయామి రుద్రానావాహయామి అమోపస్పృశ్య శ్రీవిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినమావాహయామి భూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాద్రజ్ఞమావాహయామి యజ్ఞద విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆద్యభాగే ప్రజాపతిగే జిష్ఠనిర్వమామి ఇంద్రాజిష్ఠనిర్వమామి అగ్నేజిష్ఠనిర్వమామి సోమాజిష్ఠనిర్వమామి అగ్నేజిష్ఠనిర్వమామి సోమాజిష్ఠనిర్వమామి అగ్ని సోమాభ్యాగుట్టనిర్వమామి ప్రజాపతిగే జిష్ఠనిర్వమామి బ్రహ్మణే జిష్ఠనిర్వమామి వసుభ్యో జిష్ఠనిర్వమామి మరుభ్యో జిష్ఠనిర్వమామి రుద్రేభ్యో జిష్ఠనిర్వమామి అపోపస్పృశ్య శ్రీవిష్ణవే జిష్ఠనిర్వమామి బృహస్పతే జిష్ఠనిర్వమామి మిత్రాజిష్ఠనిర్వమామి వరుణాజిష్ఠనిర్వమామి ఆదిత్యేభ్యో జిష్ఠనిర్వమామి అశ్వజ్ఞాజిష్ఠనిర్వమామి పూష్ణేజిష్ఠనిర్వమామి కక్షాజిష్ఠనిర్వమామి కక్షదేవత సోమాజిష్ఠనిర్వమామి ఔపాస్రజ్ఞాజిష్ఠనిర్వమామి యజ్ఞదే విశ్వేభ్యో దేవేభ్యో జిష్ఠనిర్వమామి సర్వదేవేభ్యో జిష్ఠనిర్వమామి ఆద్యంత ప్రతిష్ఠయామి చురంద్ర ప్రతిష్ఠయామి అగ్నే జ్యోతిరసి సమితిసి స్వాహ అమృతనమసిమా రుణమసి అంతరితికం రక్ష అంతరిత ఆరాధయ ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట ఆరాధయ చిక్పది స్వాపునాత్వచిత్రేణ పవిత్రేణ వస సూర్యస్య రశ్మి స్వాహ వాక్పది స్వాపునాత్వచిత్రేణ పవిత్రేణ వస సూర్యస్య రశ్మి స్వాహ దేవస్వాపునాత్వచిత్రేణ పవిత్రేణ వస సూర్యస్య రశ్మి స్వాహ కలసంపూర్ణ సమితో గృహీత్వా మూలాజ్ఞాకృతం స్పృశయిత్వా అభ్యర్చ అక్షత ఆధ్య చెరుభిః ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుతయే నమః వరుణాయ నమః వాజవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదసే నమః అజనాప్వే నమః విసర్పణే నమః అగ్నిపురుషాయ నమః దిదేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వదేన మన్యస్వ దేవసవిత ప్రసుభా బ్రహ్మన్ సోముత్తమాదాస్వా దస్వా సమేత యస్వాహ ఆగార ముహూర్తస్ ముహూర్తోస్తు పరిదీన్ స్పృష్ట్వా వాయుబ్జాదాగ్నేయ అంతం ప్రజాపతకే స్వాహ నైరుత్యాదీశాణ అంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాగు స్వాహ ప్రజాపతకే స్వాహ బ్రహ్మణే స్వాహ వసుభ్య స్వాహ మరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపోపస్పృశ్య శ్రీవిష్ణవే స్వాహ బృహస్పతకే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాభ్యాగు స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసరజ్ఞాయ స్వాహ యజ్ఞదే విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ చరున్ సావిత్ర గృహీత్వా వ్యాహుతిర్జుహోతి ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భువ శుభ స్వాహ అదితేన్వమగ్గుస్తానమదేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవతవిద ప్రాసావేః ప్రాణానాయంజాంస్యాం స్వదితో శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సగన్మాంగమోపాసనాఖ్యో మంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే కాలవిపర్యాసే కర్మవిపర్యాసే న్యూనాద్రిక్ సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవం హోష్కే అదుతేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిద ప్రసుభావం మతో దేవావంతునాగితో విష్ణుర్వచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్వచక్రమే దేవాదిదేవదం సమోదస్తమాకుంత్రే స్వాహ త్రీణి పదాబ్జక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోకర్మాణి పుష్కదయదో వృతాని పుష్పసే ఇంద్రస్వయుద్ధస్సగా స్వాహ తద్విష్ణో పరమం పదకం తదా పశ్యంతు శౌర్యః దివి వదక్షిణాదగ్గు స్వాహ తద్విప్రాసో పంచమోజాగ్రమాగం సస్యమిందదే విష్ణోర్యత్ పరమం పదగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భువ శుభ స్వాహ అదితేన్వమగ్గుస్తానమదేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవతవిద ప్రాసావేః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి
చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నల కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులియరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలియరే గగనత్తాలు చూపరి తతితో బాగాలియరే మొగరుదేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులియరే విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు మునిమధ్యమాస్పదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్పరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటిబ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకారమహదోబ్జైవాక్య సప్తావృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహకూర్మానంతాష్ట దిగ్గజో ప్రవిదిట్టిదానాం అతల వితల సుతల తల తలరసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం మూర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాలాజమానస్య ఫణిరాజశేషస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావతపుండరీకమామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి సుంటాదండోద్దంబితే అమరావతే తేజోపదే సంయమనరక్షోపదే సుందమతే గంధవత్తిలకావతే జశోపదే త్వష్టదేవపురే విరాజితే ఇంద్రాగ్నేయమునిరుతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేక్షురాసర్పిర్దదిక్షేరశుద్ధోదకాఖ్య సప్తార్ణ పరివృతే జంబో ప్లక్స్ అకుసక్రౌంచ శాకశాన్ మృపుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయమదృక్షితింజపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకం పురుష హరిరావత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమనకు గురువర్షాంకినమవృషాణాం మధ్యే భరతవర్షే భృతఖండే మహాసరోరుహాకార పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే
ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగత్రష్టు ప్రార్థయద్వివనో బ్రాహ్మణో ద్వితీయపరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయాయామే హే జన్మనిజా హే దక్షిణ పర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్తు దురితక్షయార్థం తదపూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం మిత్రోణాంచ కుంభే భాగలోకిత దామాదిపసంగాదః కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః వృత్తైస్త్రై సూర్యమండలపర్యంతం ఆమోద బ్రహ్మోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం భృగుమరీచత్రకస్యపాదిభిః కోటిచాతుర్లక్ష ప్రణాళేన దివ్యవైదిక విధానేన నానావిధ శాస్త్రోక్తమార్గేణ వేదోక్త ప్రకారేణ వికలసోక్త ప్రకారేణ హేమాద్రకన్యాదానఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రగదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైకానస భగవస్యాస్త్రోక్త మార్గేణ ఆంగేన స భారస్వత్య భారద్వాజ త్రయారుషేణ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ ప్రవర్తమానస్య పరతద్విభవ్యూహంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రయారుషేణ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోక్షాదివసాత్ ఉత్పస్థలయానుభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రయారుషేణ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగిన విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రయారుషేణ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయోర దివ్యాభరణ భూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణ గరుడ వాహనారూఢాయ అచింత్యాత్మక నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల జాగాధ్యాయినౌ అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర్రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రుద్రశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని భార్గవత్యోనోప్నవాన అర్వవేదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీ సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాధారవింద శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యారాసో జాత ఇమాం శ్రీదేవీ నామ్ని కన్యాం వృణీమహే వృణీత్వం ధాస్యామి. రుగ్యదుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణైద్రవత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాధారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం ధాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామిష్టవేదభ్యం బ్రహ్మలోక చికేషయేత్ కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రగతోహం ప్రగత్యామి ధర్మకామార్థసిద్ధయేత్ స్వంబరా సర్వబోధా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రియనాథు కమలాపతిః. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క దివ్య లీలా విశేషపరితమైనటువంటి ఆ ప్రవరను విన్నాం కదా. చక్కనైనటువంటి ఆ ప్రవరలో ఎంతో మూల
ప్రకృతి మండలాలను సైతం కదిలించేటటువంటి పరమాత్మ కావున ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను అని అంటూనే లోకంలో కనిపించేటటువంటి ప్రతిదీ కూడా పరమాత్మ యొక్క అంశగానే భావన చేస్తూ మనం ఈ యొక్క విధానాలన్నీ కూడా చూస్తూ ఉంటాం. అందుకనే ఆ ప్రవరలోనే భారద్వాజ గోత్రోద్భవస్య అని చెప్పే విధానంలోనే ఆ గాంభీర్యం, భరద్వాజ మహర్షి వేదాలలో చెప్పబడినట్లుగా భరద్వాజ వీళ్ళందరూ కూడా వేదాలలో చక్కనైనటువంటి ఋషిప్రోక్తంగా కనిపిస్తూ ఉంటారు. అందుకనే ఆదినారాయణ పుత్రస్య అంటూ ఉన్నారు. అంటే ఆదినారాయణ పుత్రస్య అంటే మూలమైనటువంటి ప్రకృతికి స్వరూపంగా, ప్రకృతికి నిలయంగా, ప్రకృతిని శాసించేటటువంటి వాడుగా, పరమాత్మగా ప్రకటితమయ్యేటటువంటి పరమాత్మగా ఆ యొక్క అంశీ మండలాల రూపాల్లోనే ఈ యొక్క దశావతార విన్యాసభరితమైనటువంటి వైకుంఠ నాయకుడు వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా స్వామివారికి సంబంధించినటువంటి ఏ లీలా విశేషాదులను పట్టుకున్నా సరే భాగవతోత్తముల యొక్క సరళి వరుసలో మనల్ని నిలపడం పరిపాటి. కనుక భక్తి విశేషం అనేది పులకరించిపోయేటట్లుగా మనలో ఉంటే స్వామివారి నుంచి అంతే స్థాయిలో అనుగ్రహం అనేటటువంటి విశేషాంశం మనకు అందుబాటు అవుతూ ఉంటుంది. కనుక కటివరద హస్తుడైనటువంటి పరమాత్మ స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి మనందరికీ కూడా ఎంతో రాజసోపేతమైనటువంటి టీవీగా దర్శనమిస్తూ ఉన్నారు. కనుక అన్నమాచార్యులు వారు ఏర్పాటు చేసినటువంటి వైఖానస ఆగమోక్త పూరితమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అర్చక స్వాముల వారు అంతే నిష్టగా, శ్రద్ధతో, భక్తితో ఈ యొక్క కళ్యాణ కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు కార్యక్రమంలో, కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మాంగళ్యధారణ సుముహూర్తానికి సంబంధించినటువంటి ఆ విధి విధానాలను మనం చూస్తూ ఉన్నాం. పవిత్రమైనటువంటి మనసుతో చేసే ఏదైనా సరే అది యజ్ఞ కార్యక్రమంగా మిగులుతూ ఉంటుందన్నమాట. మరి ప్రత్యేకంగా హవిస్సు అనేది ఒకటి ఉన్నదా, దానికి ఇంద్రదేవుడు రావాల్సిందేనా అని అంటే ఖచ్చితంగా మనసుతో చేసేటటువంటి సంకల్పాలన్నీ కూడా యజ్ఞానికి కారణాలే. భౌతికంగా చేసేటటువంటి కర్మలలో పోలిస్తే మనస్సు అనేటటువంటిది పవిత్రమైనటువంటి యజ్ఞంతో కూర్చబడినప్పుడు అది హవిస్సుగా మారుతుంది. అంతేగాని భౌతికంగా కేవలం కర్మలు చేస్తే అది హవిస్సుగా మారదు. భౌతికంగా అగ్నిదేవుని రగిల్చి తర్వాత మంత్రోచ్చారణలను మనస్సు ఎక్కడో ఉంచి చదివినంత మాత్రాన, పఠించినంత మాత్రాన, వేదోక్త కర్మలను అనుసరించినంత మాత్రాన భగవంతుని అనుగ్రహం మనకు అందుబాటు అవ్వదు. అందుకే మనలో ఉన్నటువంటి భక్తి విశేషం చేత పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషణం ఎప్పుడైతే భాసనంగా జరుగుతూ ఉంటుందో దాన్ని మనం పరిమళ భరితమైనటువంటి అనుగ్రహ భాసనంగా స్వీకరించాలి. కనుక చేసేటటువంటి కైంకర్యాలన్నీ కూడా స్వామివారికి నిష్ఠతో, ఎంతో శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తే అది ఏ చిన్నపాటి కార్యక్రమైనా సరే అది యజ్ఞంగా మారుతూ ఉంటుంది. అందులో తెలియకుండానే హవిస్సు అనేటటువంటి పదార్థం ఉంటుంది. కనుక మనం చేసేటటువంటి మనస్సే అన్నింటికంటే గొప్పదైనటువంటి పవిత్రమైనటువంటి సద్వస్తువు. అంటే సంప్రోక్షణ అంటే మనస్సుకు సంబంధించినటువంటి సంప్రోక్షణను మనం నిర్వహించుకుంటూ ఉండాలి. పదార్థాలను సంప్రోక్షణ ఎలాగో చేస్తూ ఉంటాం. అలా చేసేటటువంటి ప్రక్రియ మనస్సు శుద్ధీకరణ కోసం. స్వామి నా మనస్సు ఇంత పవిత్రంగా ఉంది అని ఒక పవిత్రమైనటువంటి వస్తువును స్వామికి సమర్పిస్తే ఆ మనస్సును పవిత్రమైనటువంటి వస్తువుతో జోడించి పరమాత్మకు అలంకరణగా ఉపయోగించే విధానం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే సభక్తిపూర్వకమైనటువంటి భక్తి విశేషంగా పరిగణించబడుతుంది అన్నమాట. కనుక అలాంటి వాటిల్లో ఈ కళ్యాణ మహోత్సవం అనేది ప్రపంచంలోనే తారాగ్రపూరితమైనటువంటి తారాస్థాయిలో రమించేటటువంటి కళ్యాణోత్సవం. అంటే సేవలన్నింటిలోకెల్లా గొప్పదైనటువంటి కైంకర్యం ఏదైనా ఉంది అంటే అది స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం. ప్రతిరోజు కూడా అభిజిత్ లగ్నంలో అనగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడం, నిర్వహించడం తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఈ యొక్క చక్కనైనటువంటి అవకాశాన్ని ప్రపంచీకరణం చేయడం అనేటటువంటి యజ్ఞం ఉందే అది చాలా గొప్ప విశేషం. ఎందుకు అంటే లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయా ప్రాంతాల నుంచి, ఆయా దేశాల నుంచి ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని చూడడం అనేటటువంటిది ప్రత్యక్షంగా ఎంతో గొప్పదైనటువంటి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం తిరుమల కొండ మీదే ఉన్నామా, వెంకటాద్రి సమస్థానం అన్నట్టుగా ఆ సమానమైనటువంటి స్థానానికి ఇంకోటి లేదు అనేటటువంటి విషయాన్ని తెలిసినటువంటి వారందరూ కూడా వెంకటాచలంలోనే మనందరం ఉన్నాము అనేటటువంటి భావనతో ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇళ్లలోనే కూర్చొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వీక్షిస్తూ ఆ అనుభూతి చెందుతూ ఉంటారు. కొంతమంది అయితే స్వామివారికి ఈ యొక్క హారతి ఇచ్చేటప్పుడు కూడా తమ తమ ఇళ్లలో హారతి ఇస్తూ కూడా స్వామివారికి నిజంగా మనం మన ఇంట్లోనే స్వామివారు ఉన్నారా, మన ఇంట్లోనే కళ్యాణోత్సవం జరుగుతూ ఉన్నదా అనేటటువంటి భావనతో నిర్వహించుకుంటూ ఉంటారు. కనుక ఇప్పుడు మాంగళ్యానికి సభక్తిపూర్వకమైనటువంటి సంప్రోక్షణపూర్వకమైనటువంటి పవిత్రీకరమైనటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇరుదేవేరులు కూడా చక్కనైనటువంటి
అలంకరణలతో రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళించినటువంటి ఆ మానసిక స్పర్శతో ఈ యొక్క వాతావరణం అంతా కూడా దైవీకమైనటువంటి వాతావరణంగా మనకు గోచరిస్తూ ఉన్నది. స్వామివారి కళ్యాణం అంటే అమృతగణాలు, విశ్వేదేవతలు, మరుత్తులు, తర్వాత అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అనంతకోటి దేవతలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణంలో పాల్గొంటారు అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కానే కాదు. అలాంటి శ్రీనివాస ప్రభు నేడు కళ్యాణ చక్రవర్తిగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. అంతేగాక దేదీప్యమానంగా వెలిగేటటువంటి సంకల్పాలన్నీ కూడా భగవంతుని సంకల్పాలే. కాబట్టి మన సంకల్పాలంటూ ఏమీ ఉండవు. మన సంకల్పాలు కూడా భగవంతుని సంకల్పాలే. స్వామి ఇది నేను చేస్తున్నాను, ఇది నాది అన్నాము అంటే అక్కడ నుంచి మొదలవుతుంది మన కర్మ. అంటే అది ప్రారంధంగా మారుతుందన్నమాట. అప్పుడు అలా కాకుండా స్వామి నీ స్పృహ చేత, నీ యొక్క మహిమ చేత, నీ యొక్క అనుగ్రహం చేత, నీ యొక్క దయ చేత, నీ యొక్క కరుణ చేతనే నేను మాట్లాడగలుగుతున్నాను, నేను చూస్తూ ఉన్నాను, నేను వినగలుగుతున్నాను, నేను స్పర్శించగలుగుతున్నాను, నేను అనుభూతి చెందగలుగుతున్నాను, నేను నీకు ఆత్మనివేదనాపూర్వకమైనటువంటి సభక్తిపూర్వకమైనటువంటి విన్యాసాన్ని చేయగలుగుతున్నాను అని ఎప్పుడైతే మనం సంకల్పించుకుంటామో అది మాత్రమే తారాస్థాయి కరుణారస భక్తి విన్యాసానికి తార్కాణమవుతుంది అన్నమాట. కాబట్టి అలాంటి పరమాత్మ మన కళ్ళ ఎదుట నిలబడి ఇంత గొప్ప వైదిక క్రతువులతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారంటే మనందరి యొక్క అదృష్టం. ఓం నమో వెంకటేశాయ. ప్రజాపతిः సోమకం రాజానముసృజతాం మంత్రజో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అదః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే వంజీవ శరదాం సదం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిः సోమకం రాజానముసృజతాం మంత్రజో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అదః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే వంజీవ శరదాం సదం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రదిష్టితమస్తు శుభం. ఎట్టుగూడి వెండ్ల
నారాయణ యోగము తరుణి నీల కుంతల తగు నీల వర్ణుడవు సరుసమీకే తగు సంబంధము తరుణి నీల కుంతల తగు నీల వర్ణుడవు సరుసమీకే తగు సంబంధము నిరతి హేమ వర్ణాకి నీవో పీతాంబరుడవు నిరతి హేమ వర్ణాకి నీవో పీతాంబరుడవు సరవి నిత్తరికొక్క జాతీయము ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము పాలవెల్లి బుట్టి నాకి పాలవెల్లి ఇల్లు నీకు మేలు మేలు ఇద్దరికి మేనవావి పాలవెల్లి బుట్టి నాకి పాలవెల్లి ఇల్లు నీకు మేలు మేలు ఇద్దరికి మేనవావి ఈ లీల శ్రీ వెంకటేశ ఇంతి నీవు గూడితివి ఈ లీల శ్రీ వెంకటేశ ఇంతి నీవు గూడితివి సోలి మాకు బెట్టరాద శోభన విడేలు ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము ఓం భూర్భువస్సు వస్వాదితేన్వమగ్గుస్తానమదేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవదవిద ప్రాసావేః ప్రాణానాయం యామస్యాం సుపతిదో శ్రీనివాదత్వామినః వైవాహికోత్సకన్మాంగోపాసనాఖ్యో ఉపరిట్టానందో మంగరిష్యేదితేన మన్యస్వానమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవదవిద ప్రసువా ఇదస్య కర్మణోత్వరేరిజం విద్వాన్యోని మహాకరం అగ్నిశ్చ తటగద్విద్వాన్ సర్వగ్గు సుగతం కరోతు స్వాహ అగ్నయే టౌర్దావదీనాం కామానాకుంకమతే త్రే స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాగు స్వాహ ప్రజాపతికే స్వాహ బ్రహ్మణే స్వాహ ప్రజాపతికే స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దైవత్వముష్మే స్వాహ అగ్నే దుష్టకృతే స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతికే స్వాహ జన్మ ఆత్మాభూదగ్నిస్తత్ పునరాగా జాతవేదాముచరణి స్వాహ పునరగ్నిచక్రదాన్ పునరింద్ర బృహస్పతే పునర్మే స్వామాంచక్రాదత్వమక్షా స్వాహ ఇష్టేభ్య స్వాహ వసణనిష్టేభ్య స్వాహ వేజృత్యై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాధ్యై స్వాహ దైవీభ్య స్వాహ తనోభ్య స్వాహ సమృజ్యై స్వాహ సర్వసమృజ్యై స్వాహ ఏదో సమిదసే తేజోసే తేజోమయదే స్వాహ నమస్కృతే మృత్యోర్మోభాయ స్వాహ సోమస్య చిత్తం మే వాయ స్వాహ వాజోర్తిమే ప్రాణాన్మే వాయ స్వాహ బ్రహ్మణోదే బుద్ధిం మే వాయ స్వాహ సప్తదయజ్ఞే సమిద సప్త జిహ్వా సప్తఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా తదాత్మయంతు సప్తజో నిర్రాత్మన స్మృతే స్వాహ అగ్నిర్భక్త స్వాహ తదాన విద్మానుట్టు భృతేన పూర్ణబాహుతింజుహో మనసా ప్రజాపతయే స్వాహ ఆద్యశేషం ఇంద్రాయజుహో స్వాహ
అగ్నిశుప్యదో వేదశుప్యదో జ్యోష్యుప్యదో పృథ్వీశుప్యదో బ్రహ్మాద్యాశుప్యంతామదితేన్వమగ్గుస్తానమదేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవతవిద ప్రాసావీః బ్రహ్మణే నమః సోమాయ నమః ఆవాగిదేవదాస్మదాస్తానప్రతిష్ఠ శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ పవిత్రమస పవిత్రం మే భూజా స్వాహ సర్వమస సర్వం మే భూజా స్వాహ అక్షతమక్షత్య జుహోమి అక్షతమామే శ్రేష్ఠే ప్రాధ్యాదక్షిణాయాం ఉదాయాం ఉదీచాముర్ధ్వాజాం అధరాజామార్జగంతాం పశ్చిమత పరిధిమపనజా దక్షిణత పరిధిమపనజా सर्वान् प्रसमोह्य ग्रन्थिं विसृज्य विप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापपोषतयो मरुतां वृषस्पततो नो विट्टमेरयस्माः शुद्ध्यन्तान् देवसदनगुं शुद्ध्यन्तान् देवसदनम् भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मारुतजोर्भूतिः तस्यपत्यत्रजाजुषं यद्देवानान्त्रजाजुषं तन्मे अस्तु त्रजाजुषं दीर्घायुष्पाजा सलाजा तथाजा तदन्तवत्यक्षेत्रजाजुषं मा बोधिष्ठामजोपवस्तानवोर्जेतदातन महेरणा जचक्षसे योवत्युवतमोरधस्तत्यपादिकते अनः उषधेरिव मातरः तस्मा अरङ्गमामभोजत्यक्तजायजन्वद आपो जनगदाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनात् कृतन्तु मया देव परिपूर्णस्वदश्च वै प्रायश्चित्तानि शेषाणि होमकर्माण्यवान् वै तानि शेषाणि देशेन श्रीकृष्णास्परं मदं कायेन वाचा मनसेन्द्रियवा बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्घं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा स्मदास्तानं प्रवेशयामि शोभनाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुलोपहारं निवेदयामि आद्योपहारं समर्पयामि ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని మనం దర్శించాం కదా. అదేవిధంగా అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నదాతమం అన్నట్లుగా అగ్ని యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రజ్ఞాపాఠం ఎలా ఉంటుంది అంటే, వెలిగించేటటువంటి తత్వం అంటే అగ్నిదేవుడు స్వాహాదేవితో కలిపి ఏ విధమైనటువంటి సంకల్పాలను స్వీకరిస్తాడు అనేటటువంటి అంశంతో అగ్ని ప్రతిష్టాపన అనేటువంటిది లాజహోమం అంటారు కదా. లాజహోమం అంటే, లాజలు అంటే పేలాలు, అమ్మవారి తరపు నుంచి చేయించేటటువంటి హోమాలలో లాజహోమం ఒకటి. అంటే అయ్యవారు సుభిక్షంగా ఉండాలని, సంతోషకరంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని వధువు తరపు నుంచి చేసేటటువంటి హోమాలలో లాజహోమం ప్రధానమైనటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆ హోమాన్ని దర్శించడమే కాక వారుణం ఆయనం అనేటటువంటి కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతిని కూడా మనం దర్శించాము. ఇప్పుడు స్వామివారికి అత్యద్భుతమైనటువంటి అతి మనోహరమైనటువంటి కైంకర్యాలలో భాగంగా
కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం దర్శించబోతూ ఉన్నాం. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకొని దానిని శ్రీదేవి అమ్మవారికి ఇప్పుడు సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా సమర్పించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదేవిధంగా అమ్మవారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి ఆ మాలను దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి పరమాత్మకు ఇప్పుడు సభక్తిపూర్వకంగా సమర్పించబోతూ ఉన్నారు. అంతేగాక ఎంతో చక్కనైనటువంటి అలంకరణలతో దేదీప్యమానమైనటువంటి వైదిక సంస్కారాలతో ఈ క్రతువులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ అమ్మవారు ధరించినటువంటి మాలను అయ్యవారికి ధరింపజేస్తూ ఉన్నారు. ఇది ఎంతో సున్నితమైనటువంటి సుమనోహరమైనటువంటి లాలిత్యభరితమైనటువంటి ఆహ్లాదభరితమైనటువంటి ఆనందదాయకమైనటువంటి సచ్చిదానంద స్వరూపుని యొక్క లీలా మనోహరమైనటువంటి విన్యాసపూరితమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో ఈ యొక్క మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు భూదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా మాలను సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా అమ్మవారు ధరించినటువంటి మాలను మళ్ళీ ఇప్పుడు స్వామివారికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. భగవంతుడు ఏ ఏ రూపాల్లో ఉన్నా అనేక రూపాలలో ఉన్నటువంటి వాడై అన్ని రూపాలలో తానుంటూ ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారో వారిని నేను ఆయా విధముగానే అనుగ్రహిస్తున్నాను అని మాటిచ్చాడు కదా. కాబట్టి ఆ మాటను నిలుపుకునేటటువంటి వాడై అనేక రూపాలుగా తాను దర్శనమిస్తూ అనేక మందిలో తానుంటూ ఆ యొక్క ప్రతిస్పందన ఇచ్చేటటువంటి భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం, అదిగో దర్శిస్తూ ఉన్నాం. ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా సుమనోల్లాసభరితమైనటువంటి హృదయ మనస్కులై అందరూ కూడా చక్కగా దర్శిస్తూ ఉన్నారు ఈ యొక్క కళ్యాణ క్రతువును. అంతేగాక వాళ్ళందరి యొక్క ఆ భావజాలన్నీ కూడా ఒక్కటిగానే మనకు గోచరిస్తూ ఉన్నాయి. కేవలం భక్తి విశేషం మాత్రమే. ఇప్పుడు అక్షతారోహణ అనేటటువంటి ఒక చివరిదైనటువంటి అంశం, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి కీర్తన అందరికీ సుమనోహర భరితమైనటువంటి సంకీర్తన యువలలో ఒకటైనట్టుగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. కనుక పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు ఎలాంటి విధానాలతో ఈ యొక్క కళ్యాణం జరుగుతూ ఉందో, ఎంత పవిత్రమైనటువంటి యజ్ఞంగా ఇది లోక ప్రసిద్ధి చెందినదో, అలాంటి స్వామివారు నేడు ఇరుదేవేరులతో కలిపి చక్కనైనటువంటి కళ్యాణ సుముహూర్తాన్ని ఈ విధంగా విజయవంతం చేసుకున్నారు. మనం అంతే చక్కగా దర్శించుకుంటూ ఉన్నాం. స్వామివారి యొక్క మనస్సు ఎలాంటిది అంటే భక్త మనస్సుకు పరిమళించేటటువంటిది, ప్రజ్వరిల్లబడేటటువంటిది, అంటే ప్రతిస్పందించేటటువంటిది. కనుక ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉంటాడు పరమాత్మ. ఈరోజు కొత్తగా ఉన్నాడు కదా, రేపు మళ్ళీ దర్శనానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రతి క్షణము కూడా కొత్తదనంతో విరాజిల్లుతూ ఉండేటటువంటి వాడు పరమాత్మ. కావున అట్లాంటి పరమాత్మ సంకల్పాలు భక్తులందరి పట్ల ఏ విధంగా ఉంటాయో మనం చూడొచ్చు. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి